శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 8 నుంచి 14 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు చాలా బలంగా ఉండడం జరిగింది. కేవలం రాశ్యాధిపతి రవి, యోగకారకుడు కుజుడు, 6వ స్థాన సంచారం. 6వ స్థానం అంటే శత్రువులు, రోగాలు, రుణాలు, అలాగే విజయస్థానం అన్నమాట. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక రాజకీయ పదవి కోసం పోటీ పడినా, ఎలక్షన్లో నిలబడినా, ఏదైనా ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళ్ళినా, క్రీడారంగంలో ఉన్నా, ఎందులో అయినా మీరు పోటీ చేస్తే కంపల్సరిగా విజయం మీకు కంపల్సరిగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతుంది. అది కూడా ఈ నెల 14వ తారీఖు వరకు మాత్రమే ఈ యోగం అన్నది సింహరాశి వారికి ఏర్పడడం జరుగుతుంది. మీరు దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే ఈ రాబోయే వారం రోజుల్లో వృత్తిపరంగా మీరు ప్రయత్నం చేస్తే 100కి 100 రూపాయలు మీకు ఉద్యోగ అవకాశాలు అన్నవి రావడం జరుగుతుంది. కాబట్టి సిన్సియర్గా ప్రయత్నం చేయండి. అర్హత ఉంటే కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఒక ప్రమోషన్ లాంటిది కానీ, పదవి పరంగా ఏదైనా బాధ్యతలు పెరగడం కానీ, హోదా పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక 7వ స్థానంలోకి బుధుడు అలాగే శుక్రుడు కూడా రావడం జరిగింది. బుధుడు ఈ రాశి వారికి ధన లాభాధిపతి 7వ స్థానంలో ఉంటూ శుక్రగ్రహంతో కలిసి, రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా కొత్త వ్యాపారాన్ని కానీ, కొత్త వ్యవహారాన్ని కానీ ఇతరులతో కలిసి ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నంలో ఒకేసారి మీకు ఒక 2-3 సంబంధాలు రావడం వల్ల కొంత కన్ఫ్యూజ్ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా అవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వకుండా ఏదో కారణం వల్ల రిజెక్ట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా సింహరాశి వారికి ఈ సమయంలో అంటే రాశిలో కేతు ఉండడం, 7వ రాహు ఉండడం, ఈ రెండు కూడా ఈ డిసెంబర్ 2026 డిసెంబర్ 5 వరకు ఈ రాహు 7వ ఉన్నంత వరకు కూడా ఈ సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించడం అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వీళ్ళు కూడా సరిగ్గా నిర్ణయించుకోక వచ్చిన సంబంధాన్ని ఏదో విధంగా రిజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ మనసులో ఏదో ఉంటుంది కేతు ఉండడం వల్ల, కానీ అది బయటికి చెప్పకుండా వచ్చిన దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే 7వ రాహు ఉండడం వల్ల ఇప్పుడు ఈ శుక్ర బుధులు కలిసినప్పటికీ కూడా సరైనటువంటి ప్రొఫైల్ లేకపోవడము, క్యాస్ట్ సరిగ్గా కాకపోవడం, ఏదో వాళ్ళు కూడా వచ్చిన సంబంధం కూడా అసలు విషయాన్ని దాచిపెట్టి వివాహ సంబంధాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప సింహరాశి వారికి ఈ నెలలో అంటే ఈ సంవత్సరంలో వివాహం నిర్ణయం అవడం అన్నది చాలా కష్టం. ఒకవేళ వివాహం కుదిరిన ముహూర్తం పెట్టుకున్నా అది పెళ్లి వరకు, పెళ్లి జరిగేదాకా కూడా సస్పెన్స్గానే ఉంటుంది. అవుతాదా అవదన్నటువంటి భయం జాతకుడు పేరెంట్స్ కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ముందుగానే కరెక్ట్గా నిర్ణయించుకొని ఏ విషయాన్ని ముందుగానే కరెక్ట్గా మాట్లాడుకుంటే కొంతవరకు ఇది వివాహం విషయంలో సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహపరంగా గతంలో వివాహం అయిన వాళ్ళకి కూడా కొన్ని అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ రాశి వారికి అదృష్టం ఏంటంటే గురువు లాభస్థాన సంచారంలో చాలా వరకు పిల్లల ద్వారా మీకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళు ఉన్నతి స్థితి రావడం వల్ల అయితేనే, సమయానికి వారు మీకు సహకరించడం వల్ల అయితేనే జరుగుతూ ఉంటుంది. అది మీ యొక్క పూర్వపుణ్యం కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే గత జన్మలో మీరు ఎంత పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో అది మీకు సంతాన రూపంలో కనబడుతూ ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి మీకు అంటే సమయానికి సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భగవంతుడి అనుగ్రహం ఈ రాశి వారికి ఉంటూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ గురువు 11లో ఉన్నప్పుడు జాతకుడు ఏదైనా పరిహారం చేయించుకుంటే అంటే వాళ్ళ యొక్క ఉద్యోగానికి కానీ, పెళ్లికి కానీ, సంతానానికి కానీ, అంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఇటువంటి ఏమైనా ఈ సమయంలో పరిష్కరించుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం కంపల్సరీగా ఈ సమయంలో కలుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా కాలంగా ఏదో మొక్కుకొని అది పెండింగ్ ఉంచడం వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అష్టమ శని ప్రభావం వల్ల కూడా జాతకుడికి చాలా వరకు ఎలా ఉంటుందంటే ఏవో కొన్ని సమస్యలు ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు జరిగినట్టు క్రియేట్ చేసి ఇబ్బంది పడుతుంటారు.
ఏదో విధంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని బలహీనపరిచి మీ దగ్గర నుంచి ప్రతిఫలం పొందాలని చాలామంది ఆశించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సింహరాశి వారు ప్రస్తుతం అష్టమ స్థానంలో శని సంచారం వల్ల శని భగవానుడికి ఏదో విధంగా పరిహారం చేసుకుంటూ చాలా నియమనిష్టలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే పెద్ద పెద్ద అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి కోర్టు సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్య అయినా కంప్లీట్గా పరిష్కారం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా శని త్రయోదశి 14వ తారీఖున శని త్రయోదశి రావడం జరిగింది. ఆ మన్నాడు 15వ తారీఖున మహాశివరాత్రి కాబట్టి ఏదైనా ఈ సకల రాసుల వారు కూడా జీవితంలో మళ్ళా తిరిగి పుంజుకోవాలంటే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు మరి మన శని త్రయోదశి రోజు ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించడం, ఏదో మన మందవిల్లని అని కొన్ని శని క్షేత్రాలు దర్శించి అక్కడ పూజ చేయించుకోవచ్చు. లేని పక్షంలో ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా కంప్లీట్గా మీరు మరి విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి చక్కగా ఈ తైలాభిషేకం జరిగిన తర్వాత ఆ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి పరమశివుని కూడా దర్శించుకొని ఆ రోజు కంపల్సరీగా మీరు అంటే చాలాసార్లు చెప్పినప్పుడు కూడా కొత్త వారి కోసం ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు. అది ఆ రోజంతా నియమంగా ఏదో ఫ్రూట్స్ పళ్ళు వాటి తింటూ మరి అదే మర్నాడు కూడా మహాశివరాత్రి గొప్ప అదృష్టం కాబట్టి మహాశివరాత్రి రోజు మరి ఆ పరమశివుని దర్శించుకొని వీలైతే మారేడు దళాలతో కనీసం ఒక్క మారేడు దళమైనా పర్వాలేదు, ఆ మారేడు దళంతో మరి పరమశివుని యొక్క అర్పించి నమస్కరించుకొని ఆ రోజు కూడా విధి విధానంగా మీరు పవిత్రంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల జీవితంలో ఆ మర్నాడు నుంచి చాలా గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు వీలున్న వాళ్ళు అంటే ప్రతిదీ పెద్ద టెంపుల్లో పంచారామాల్లో కాశీక్షేత్రంలో అక్కర్లేదు, ఎక్కడ ఏ శివలింగం ఉన్నా వీలైతే రుద్రాక్షలు అంటే ఎన్ని ముఖాలైనా పర్వాలేదు, ఎన్నైనా పర్లేదు, మరి శుభ్రమైనటువంటి వాటర్లో వేసి ఆ రుద్రాక్షలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షల్ని అంటే మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరు కానీ అది అదే రోజు మెడలో ధరించడం వల్ల కూడా శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం అనేది బాగా తగ్గిపోతుంటుంది. చాలా ఓర్పుగా సహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది, ముఖంలో ఒక విధంగా గ్లో పెరుగుతూ ఉంటుంది, ఒక గౌరవమైనటువంటి హోదా కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ధరించగలిగితే విభూది ధారణ వల్ల విభూది ధారణ కూడా అలవాటుగా చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల జీవితంలో కంప్లీట్గా చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏలినాడు శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది కాబట్టి వాళ్ళే చేయలేని రూల్ ఏం లేదు, ఎవరన్నా చేయొచ్చు, ఎవరు చేసినా కూడా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మకంతో ఎంత చిన్నగా అయినా ఎంత చిన్న దేవాలయంలో చూసినా ఆ ఫలితం వస్తుంది తప్ప పర్టికులర్గా అక్కడికే వెళ్ళాలి, ఆ క్షేత్రమే దర్శించాలి అని ఏం పెట్టుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శివాలయం అయినా ఏ శివలింగానైనా దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.